చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పథకాలు అమలు అవడం లేదు అన్నారు కదా. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యేటప్పుడు ఏవేవి మాట్లాడారో అవన్నీ కూడా ప్రామిస్ వినండి చేశారా నేను అడుగుతాను. సన్నబీం ఇస్తా అన్నారు ఇచ్చారా? సన్నబీం ఇస్తా అన్నారు ఇచ్చారా? 45 ఏళ్ళకే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం 45 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చారా? ఆయన కూడా చాలా ప్రభుత్వం సక్సెస్ చెప్పండి. అప్పుల్లో చేసిన అప్పులను తీసుకొని అటు ఇటు అన్ని చేశారు. 2020లో పూర్తి చేస్తా అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు, 23 చేసిండా? సో మీరు కూడా పాయింట్ అవుట్ చేయగలరు. ఆ 2 మినిట్స్ ఒకసారి అయిపోవు, నువ్వు వెళ్ళిపోయి ఇమీడియట్ గా అన్ని సత్య గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు రీసెంట్లీ గా? నీకు వర్తిస్తాయి క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? వైసీపీ వాళ్ళకు అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ టీడీపీ ఓటు వేసిన వాళ్ళకు టీడీపీ మద్దతుదారులకే చెందాలి, వైసీపీ వాళ్ళకు చెందొద్దని చెప్పారు కదా. చెప్పారు అందరు సాక్షి. ఏమో మిమిక్రీ చేశారేమో అట్లా ఇప్పుడు అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కూటమికి 90% కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, మీకు అందరూ తెలుసు. వైఎస్ఆర్సీపీ కనీసం 10% కూడా రాలేదు. సో అందరూ ఆంధ్ర ప్రజలందరూ ఆల్మోస్ట్ కూటమికి ఓటేసినట్టే. 43% పక్కన ఎమ్మెల్యే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎమ్మెల్యేస్, 90% అబౌవ్ ఎమ్మెల్యేస్ వచ్చారు. సో అందరూ కూడా వాళ్ళే కూటమి వాళ్ళే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గెలిస్తేనే ఇట్లా ఉంది కదా వైసీపీ పార్టీకి. మళ్ళీ రెండోసారి ఆయన గెలిస్తే ఎట్లుంటుంది సిచ్యువేషన్? ఖచ్చితంగా రెండోసారి కూడా గెలుస్తాడు, మూడోసారి కూడా గెలుస్తాడు. అప్పుడేంటి వాళ్ళ రియాక్షన్? ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాక కూడా రాజకీయాలు చేస్తాడు. ఆయన రాజకీయాలు చాలా బాగున్నాయి. ఆయన సినిమాలు అన్ని ఆస్తులు అన్ని వదులుకొని మరి వెళ్ళిపోయారు ఆంధ్ర. సనాతన ధర్మం కోసం బాగా కష్టపడుతున్నారు. కష్టపడబట్టి ఇప్పుడు ప్రయాగరాజులో తెలుగులో బోర్డులు పెట్టారు. చంద్రబాబు నాయుడు జగన్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే పథకాలను చెందాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను చూడలేదు, కూడా చూడదని మాట్లాడను. అంటే 35,000 మిస్సింగ్ అయినప్పుడు 30,000 మంది ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా వైసీపీ వాళ్ళకి పథకాలు అది కరెక్ట్ కాదు. అది నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే జనాభా భారతీయులు అందరూ ఉంటాయి. అది అలా వాళ్ళు వీళ్ళు మాత్రం భేదం కరెక్ట్ కాదు. ఆయన అన్నట్టు కూడా నేను వెళ్ళలే. మీరు అంటున్నారు మరి నాకు తెలియదు. నేనైతే చాలా ఇంటెలెక్చువల్ అట్లాంటి వాళ్ళు పెట్టచ్చు కదా స్పోక్స్ పర్సన్ కింద. ఒక్క రూపాయి అన్న అందద్దు అన్నారు. చెప్పు దీనికి సమాధానం. లైవ్ సిగరెట్ కావచ్చు, శ్యామ్లా కావచ్చు. ప్రూఫ్ కావాలన్నారు కదండి. ప్రూఫ్ ఇగో అయ్యో చంద్రబాబు నాయుడు గారు అనలేదు అన్నారు కదా. ఇగో మాట్లాడండి. నేనేం మాట్లాడుతాను విను. ఇప్పుడు ఆయన చెప్పింది పథకాలు అవ్వద్దు వైసీపీ వాళ్ళకి. అందరికి సీఎం లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకి అన్నాడు ఆయన. నాయకులు అంటే అప్పుడే అలా నాయకులకు ఎట్లయినా పథకాలు రావండి. నాయకులకి అన్నాడు ఆయన. పథకాలు నాయకులకు అవసరం అవుతుందా? నాయకులకి ఎందుకు ఇస్తారండి వాళ్ళు? ప్రజలకు ఆయన ఎక్కడ ఆయన మెన్షన్ చేయాల. నాయకులకి మనం హెల్ప్ చేయకూడదు. వైసీపీ నాయకులు కార్యకర్తలన్నా వాళ్ళే, నాయకులన్నే వాళ్ళు. అంటే వైసీపీ ఆధార్ కార్డు పట్టుకుని వచ్చిన వాళ్ళకి మనం ఎటువంటి పరిస్థితిలో హెల్ప్ చేయకూడదు. వైసీపీ నాయకులకి అన్నాడు. పథకాలతో ఏం సంబంధం ఉందండి? నాకు అర్థం కాదు. పథకాలతో ఏం సంబంధం ఉంటాయి వాళ్ళకి? వైసీపీ గవర్నమెంట్ లో ఒక నాయకుడు 10 ఇల్లు రాయించుకున్నాడు, ఇందిరా మిల్లు. వైఎస్ఆర్ కాలనీ. మీతో కాదు.